వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాకు సంబంధించి 1,73,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ఇచ్చిన మొత్తం కంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఒక్క రాష్ట్రానికి ఇచ్చిన మొత్తం ఎక్కువ. ఈ 1,73,000 కోట్లలో రాష్ట్రాల వారికి చూస్తే దక్షిణాదిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింద 7,002 కోట్లు వచ్చినాయి. తెలంగాణకు 3,637 కోట్లు వచ్చినాయి. కర్ణాటక రాష్ట్రానికి 6,319 కోట్లు వచ్చినాయి. తమిళనాడు రాష్ట్రానికి 7,000 కోట్లు వచ్చినాయి. 7,057 కోట్లు వచ్చినాయి. ఇంకా కేరళకు 3,330 కోట్లు వచ్చినాయి. అంటే ఈ 4 రాష్ట్రాలకి కలిపి వచ్చిన మొత్తం 27,336 కోట్లు. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన మొత్తం 31,039 కోట్లు. అంటే రాష్ట్రాలకి ఈ పన్నుల్లో వాటాని కేంద్రం ఏ ప్రాతిపదికన విడుదల చేస్తుందంటే ఆ రాష్ట్ర జనాభా, అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఆ రాష్ట్ర ఆదాయం వీటిని పరిగణలోకి తీసుకొని పంపిణీ చేస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలని అలాగే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకి ఎక్కువ నిధులు విడుదల చేస్తుంది. ఇప్పుడు దక్షిణాదిని ఏమైందంటే కుటుంబ నియంత్రణను పాటించారు. ముందు నుంచి కూడా మనం దేశంలో జనాభా పెరిగిపోతుంది, దీని మూలంగా నష్టం వాటిల్లుతుంది, అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రచారం చేశారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలు దాన్ని గట్టిగా ఫాలో అయినాయి. పైగా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి విషయంలో కూడా ముందున్నాయి. ఎడ్యుకేషన్, అక్షరాస్యత విషయంలో, అభివృద్ధి విషయంలో. దాంతో ఏమైందంటే బర్త్ కంట్రోల్ అయింది, జనాభా తగ్గింది. ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ స్పృహ తక్కువ, అక్షరాస్యత కూడా తక్కువ. అందుకే జనాభా విపరీతంగా పెరిగింది. ఆ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అయితే పుట్టలు పగిలినట్టు జనాలు పెరిగిపోతూ ఉన్నారు. దాదాపు పాకిస్తాన్ జనాభాతో ఈక్వల్గా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 25 కోట్లు, బీహార్ జనాభా 13.5 కోట్లు, పశ్చిమ బెంగాల్ జనాభా 10 కోట్లు, 10.5 కోట్లు. అంటే విపరీతంగా జనాభా పెరుగుతుంది. దాని మూలంగా ఆ రాష్ట్రాలకు లబ్ధి కలుగుతూ ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్కి 31,000 కోట్లు వచ్చినాయని చెప్పుకున్నాం కదా, బీహార్కి కూడా బాగానే వచ్చినాయి. బీహార్కి 17,403 కోట్లు వచ్చినాయి, అంటే సెకండ్ ప్లేస్ బీహార్. వెస్ట్ బెంగాల్కి కూడా బాగా వచ్చినాయి. వెస్ట్ బెంగాల్కి 13,017 కోట్లు వచ్చినాయి. మధ్యప్రదేశ్కి వచ్చినాయి 13,000 కోట్లు. రాజస్థాన్కి వచ్చినాయి 10,000 కోట్లు. అంటే ఈ రాష్ట్రాలన్నిటికి కలిపితే ఈ 5-6 రాష్ట్రాలకు కలిపితేనే దేశంలో 60% కేంద్ర పన్నుల వాటా అంతా కూడా ఈ రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది అనమాట. అభివృద్ధి చెందిన రాష్ట్రాలకేమో, జనాభా నియంత్రణ ఉన్న రాష్ట్రాలకేమో తక్కువ నిధులు వెళ్తున్నాయి. సరే, ఇది నిధులతో ఆగదు. రేపు పొద్దున లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచబోతున్నారు. పెంచినప్పుడు జనాభాని ప్రాతిపదికగా తీసుకున్నారంటే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. వీళ్ళ గోడు వినేవాళ్ళు కూడా ఉండరు రేపు పొద్దున లోక్సభలో. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ కలిపి ఉన్న లోక్సభ సభ్యుల కంటే ఉత్తరప్రదేశ్ లోక్సభ సభ్యులు పెరుగుతారు, అంటే జనాభాని బట్టి కనుక పెంచితే. అందుకే దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఇప్పటి నుంచే స్టాలిన్ లాంటి వాళ్ళు మొదలుపెట్టారు. మిగతా వాళ్ళు కూడా గట్టిగా ప్రెజర్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, లేదంటే కర్ణాటక సీఎం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుదలకు మేము ఒప్పుకోం. ఇప్పుడు ఉన్న లోక్సభ సీట్లు ఏవైతే ఉన్నాయో దేశంలో, అందులో ప్రస్తుతం ఆయా రాష్ట్రాలకు ఉన్న లోక్సభ సీట్లు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి అదే రేషియోలో, యూపీలో 80 సీట్లు ఉంటే అదే రేషియోలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉంటే అదే రేషియోలో పెంచేటట్టు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. అలా చేయని పక్షంలో నిమిత్త మాత్రంగా, నామమాత్రంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ పెరిగిపోయింది దక్షిణాది మీద, లేదంటే ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు రాష్ట్రాల మీద. రేపు పొద్దున లోక్సభ సీట్లు కూడా అడ్డగోలుగా అపరిమితంగా పెరిగిపోతే ఇక అసలు వీళ్ళ వాయిస్ వినిపించే అవకాశం కూడా ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.